అయితే అనసూయ గారు లెటర్ లో తన అపాలజైస్ లో రాసిన నోట్ లో మీకు అర్థమై ఉంటుంది, చాలా బాగా 4 ఇంపార్టెంట్ విషయాలు చేశారు. బయట మీలాంటి వ్యక్తులు అంటే అనలిస్ట్ లో ఇంకొకరు మాట్లాడారంటే ఒక అర్థం, కానీ రాశి గారు కూడా ఆర్టిస్టే. అవును, తను కూడా ఒక సినిమాలో నాకు ఒకటి చెప్పారు, నా చేత ఒకటి చేయించుకున్నారు అని చెప్పి ఒక డైరెక్టర్ గారిని ఉద్దేశించు చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో పెద్ద దుమారం కూడా రేగే. అంటే దాని అర్థం ఏంటి, సెట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి. రాశి గారు లాంటి పెద్ద హీరోయిన్ ఆ టైంలో చేశారుగా. సో ఇప్పుడు అనసూయ గారు పెట్టిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అదొకసారి లింకప్ చేసి చెప్పండి నాకు. ఇప్పుడు ఆవిడ ఏమన్నదంటే, అది రాసిన వాళ్ళు కానీ తీసిన వాళ్ళు కానీ వాళ్ళని నేను చేసేటప్పుడే నాకు నచ్చలేదు, కానీ కాదనగలిగేంత శక్తి సామర్థ్యాలు ఆ రోజు లేవు. ఈ రోజులాగా అయితే గనక నేను ఆ రోజు దాన్ని వ్యతిరేకించేదాన్ని. అసలు నేను క్రమక్రమంగా జబర్దస్త్కి నుంచి బయటికి రావటానికి కూడా ఇట్లాంటి కారణాలు ఉన్నాయి అని చెప్పి ఆవిడ. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే అండి, ఇవాళ సొసైటీలో స్కిన్ షో ఎంత మామూలు అయిపోయిందో, ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళు కూడా స్కిన్ షో చేస్తున్నారు బాగా. అయినట్టే స్కిన్ని కాపాడుకోవటం కూడా, స్కిన్ సేవింగ్ కూడా వచ్చింది బాగా. ఇప్పుడు ఎవరి దాకా వచ్చేసరికి వాళ్ళ స్కిన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు. ఆ కాపాడుకోవాలనే తాపత్రయంలో ఎంచక్క మాట్లాడుతుంది. లేదు, నా స్కిన్ని కాపాడుకోవడానికి మీ స్కిన్ని చూపిస్తున్నారు అంతే కదా. అదే రెండో వాళ్ళ మీద అబాండాలు వేసేస్తారు. దాని అర్థం ఏంటంటే మన బట్టలు కాపాడుకోవడానికి పక్క వాళ్ళ బట్టలు తీసేస్తున్నారు. ఎంత బాధాకరం, చాలా బాధాకరం. ఇప్పుడు సరే అనసూయ ఈ విధంగా మరి మనం ఈ వివాదం వచ్చిన దగ్గర నుంచి మనం మాట్లాడుతున్నది ఏంటి, అందరూ మాట్లాడట్లేదు కానీ నేనైతే గర్వంగా చెప్పగలను. నేను మాట్లాడింది ఏంటి, ఈ కాస్ట్యూమ్స్ కానీ డైలాగ్స్ కానీ ఏవి కూడా హీరోలు హీరోయిన్లు సొంతం కాదు. ఇది ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, కథ రచయిత, వీళ్ళందరూ కూడా ఈ కథ డిమాండ్ చేసింది అంటారు. మాట్లాడితే సబ్జెక్ట్ డిమాండ్ చేసింది, సీను పండాలంటే అని మొదలెడతారు కదా కథలు చెప్పేటప్పుడు. ఈ కథలు చెప్పి మనల్ని మరి ఆ సినిమా బాగా ఆడితేనేమో మేం పండించాం సీను, మేము రక్తి కట్టించాము, మా డైలాగుల వల్ల ఇలా జరిగింది, మా పాటల వల్ల ఇలా జరిగింది, మా డైరెక్షన్ వల్ల ఇలా జరిగింది అని చెప్పుకుంటారు కదా. మరి అలాంటప్పుడు ఏదైనా ఒక విమర్శ వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు బాధ్యత తీసుకోరండి? ఇప్పుడు డైలాగుల్లో 10 డైలాగులు రాస్తే ఒక 5 డైలాగులు మంచి ఉండొచ్చు, ఓ 2 పరమ చెత్త డైలాగులు ఉండొచ్చు, కొన్ని డైలాగులు అయితే హీనమైన డైలాగులు ఉండొచ్చు. మరి మీరు బాగున్న డైలాగులు పండేసరికేమో కాలర్లు ఎగరేస్తారు. మరి ఏదైతే ఒక చెడు పేరు వస్తుందో దానికి మీరు ఎందుకండి బాధ్యత తీసుకోరు? ఇప్పుడు ఎవరన్నా వచ్చి బయటకు వచ్చి జబర్దస్త్ స్కిట్ ఏదైతే ఉందో దాన్ని రచించిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడరేంటి? మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు అనసూయ చెప్పింది అసలు వాళ్ళు కదా అని నర్మగర్భంగా చెప్పింది అన్నారు కదా. ఛానల్ దీనికి బాధ్యత వహించకపోవచ్చు అంటే ఆవిడ ఉద్దేశం, ఛానల్ బాధ్యత వహించాలని ఆవిడ ఉద్దేశం. ఇప్పుడు అక్కడ డైరెక్టర్ ఏం చెబితే అది చెయ్యాలి, యాంకర్ గానీ ఆర్టిస్టులు గానీ. అందులో భాగంగానే అప్పట్లో రాశి గారు నటించారు, స్టేజ్ మీద చిన్న షో అనసూయ గారు కూడా చేశారు. రాశి గారికి తెలీదా వాళ్ళు ఇచ్చిన డైలాగులు ఏమన్నా కొంచెం ఒత్తులు పల్లులు ఏమన్నా వీళ్ళు సందర్భాన్ని బట్టి మార్చుకుంటారేమో కానీ వీళ్ళకి తెలీదా అండి? ఒక డైరెక్టర్ చెప్తేనే చేస్తాం మనము. ఒక డైలాగ్ రైటర్ డైలాగ్స్ మన డైలాగ్ పేపర్లు ఇస్తే ఆ కథ చెప్పినప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళు వాపోతుంటారు కదా, మాకు స్టోరీ డిస్కషన్ అప్పుడు చెప్పిన కథ వేరు, చివరికి వచ్చేసరికి వేరు, అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఒకటి తర్వాత ఒకటి. కానీ వీళ్ళేంటి ఇప్పుడు వీళ్ళు దీన్ని ఏమైనా వ్యతిరేకించారనుకోండి, వీళ్ళు పేచీకోర్లుగా ముద్రపడింది అనుకోండి. రాశి గారు స్వయంగా తను ఫేస్ చేసిన అనుభవాన్ని చాలా వీడియోస్లో ఇంటర్వ్యూస్లో పంచుకున్నారు, చెప్పారు. అదే నేను అంటున్నా, మరి ఇదే అనసూయ కూడా అంతే కదా అని ఎందుకు అనుకోలేదు? మరి నా బాడీ షేమింగ్ చేశారు అని మాట్లాడుతున్నారు కానీ
ఆ బాడీ షేమింగ్ చేసిన ఆ కథ, ఆ స్కిట్ రచయిత ఎవరున్నారు, దాన్ని డైరెక్షన్ చేసింది ఎవరు, దాని నిర్మాత ఎవరు, అసలు దాన్ని టెలికాస్ట్ చేసింది ఎవరు, ఇంతమంది ఉండగా వాళ్ళందరినీ వదిలేసేసి చాలా కన్వీనియంట్గా రాసి, అంటే వీళ్ళు ఎవరన్నా బయట వాళ్ళు అయితే అది వేరు విషయం అండి. సినిమా ఆమె కదా, ఆమెకు అన్నీ తెలుసు కదా ఏం జరుగుతుంది అనేది. అందుకని ఏంటంటే ఇవాళ అనసూయని ముందు వచ్చి మాట్లాడింది కాబట్టి, చెన్మయ్య వచ్చి మాట్లాడింది కాబట్టి ఎండగట్టేసేసారు. ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ మాట్లాడదామండి. ఇప్పుడు అనసూయ గారు అప్పట్లో అన్న మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు అనసూయ గారు శివాజీ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని గురించి తన గొంతెత్తినందుకు, ఈ పాయింట్లో అనసూయ గారిని తను వేసుకునే బట్టలు, అంటే ఇన్స్టాగ్రామ్లో తన పర్సనల్ ఫొటోస్ ఆమె షేర్ చేసుకుంటారు. ఎప్పుడు హాలిడే ట్రిప్తో, తన హస్బెండ్తో, పిల్లలతో ఉన్నది బయటకు వచ్చేది కాబట్టి అది పబ్లిక్ అయిపోతుంది, అది సెపరేట్. బట్ ఇక్కడ అనసూయ గారి ఆ పిక్స్ చూసే కదా తన వేషధారణ గురించి ఎంత ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే సందర్భానికి సంబంధించి మగవాళ్ళు శివాజీ గారికి సపోర్ట్ చేసి మాట్లాడితే ఒకే తై ఉండేది. ఇప్పుడు ఆడవాళ్లే తమ వాయిస్లు వినిపించేస్తున్నారు. అవును, ఇష్టారాజ్యంగా మాట్లాడారు కదా. ఇష్టారాజ్యమా, మామూలు ఇష్టారాజ్యం కాదు. అసలు ఒక ఆవిడైతే నీ అంతు చూస్తా, నీ సంగతి చెప్తా, ఇది మాట్లాడాల్సిన మాట కాదు. ఇప్పుడు అక్కడికి వస్తా. ఇప్పుడు అనసూయ గారు అలా గొంతెత్తారు కాబట్టి తన పర్సనల్ ఫొటోస్ పబ్లిక్లో ఇప్పుడు షేర్ చేసిన గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది మహిళలు వచ్చి మాట్లాడుతున్నారు, ముఖ్యంగా ఇద్దరు తమ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారో వాళ్ళ గతాన్ని వెళ్ళి తవ్వుతున్నారు. తవ్వాలి. ఎవరైతే గట్టిగా ఇప్పుడు నిండుగా చీర వేసుకుని ఇంతవరకు హ్యాండ్స్ స్టైలిష్ ఇప్పుడు అయ్యింది, అది మోడర్న్ వేసుకుని బట్టల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంతకు ముందు ఎలాంటి బట్టలు వేసుకుని పబ్బుల్లో తిరిగారు అనేది బయటకు వస్తున్నాయి. రావాలండి, బయటికి రావాలి. వాళ్ళ గతం ఎంత ఘనమో తెలియాలి. ఇంకొక ఆమె మాట్లాడుతుంటుంటే ఆమె పిల్లల్ని వదిలేసి వచ్చిన సందర్భాలు, ఆడపిల్లల్ని వదిలేసి వచ్చిన సందర్భాలు, వయసు తేడా లేకుండా తండ్రితో సమానమైన ఒక వ్యక్తితో పెళ్లి చేసుకున్నారు. ఇవన్నీ వాళ్ళ పర్సనల్స్, మనం మాట్లాడలేము. అదే చెప్తున్నాం, వాళ్ళు గొంతు విప్పుతున్నారు కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళే తెచ్చుకుంటలేదు. ఇప్పుడు అందుకే ఇవాళ జనాలకి చాలా మందికి సడన్ గా పబ్లిసిటీ పిచ్చి పట్టింది. వీళ్ళేదో నీతులు మాట్లాడే వాళ్ళలాగా తయారయ్యారు. ఏదో బట్టతలు వస్తే అన్నీ మాట్లాడవచ్చు అన్నట్లు వీళ్ళు మొత్తం జీవిత సారం అంతా, ఇప్పుడు ఒక్కొక్కరికి 30 ఏళ్ళకే బట్టతలు అయిపోతుంది. బట్టతలు వచ్చింది కదా అని జీవన సారం తెలిసింది అంటే ఎట్లా కుదరదు కదా. అట్లా వీళ్ళు ఏంటంటే మనం ఇప్పుడు మన హోదా మారిపోయింది, మన స్టైల్ మారిపోయింది, మనం ఇప్పుడు మనకేమన్నా మిగిలింది అని అంటే, చేయాల్సిన కార్యక్రమం ఏమన్నా ఉంది అంటే మన గతం గురించి బయటికి రాకుండా ఉండటానికి, మనం ప్రస్తుతం చేసే గలీజు పనులు బయటికి రాకుండా ఉండాలి అంటే ఇంకెవరినో గలీజ్గా మాట్లాడేసేస్తే, అబ్బో ఈవిడ ఇంత బాగా మాట్లాడుతుంది కాబట్టి ఈవిడ ఇట్లాంటివి చెయ్యదు అనే ఒక ఫీలింగ్ తీసుకురావాలని, అంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం పనిగట్టుకుని చేస్తున్నారు కొంతమంది. ఏది ఏమైనా ఒకటండి, ఈ విషయంలో శివాజీ బయటపడటం కోసం అనసూయ బలిపశు అయింది. అలా అని అనసూయ తన ప్రైవేట్ ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టడము అనేది, అది ఇప్పటికైనా తనకు అర్థమైతే బాగుంటుంది. అవసరం లేదు. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక వ్యక్తిగతం ఉంటుందండి, ఒక ప్రైవసీ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక వ్యక్తిగతం ఉంటుంది. అసలు అందరితో ఎందుకు షేర్ చేసుకోవాలి? ఇక్కడ మీరు మహిళ, నేను మహిళే. ఇప్పుడు మనం మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా మనం ఏదో నవ్వుతూ అలా కూల్గా మాట్లాడుతున్నాం, కానీ అలా మాట్లాడాల్సిన సందర్భం అయితే ఇది కాదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈ ఇన్స్టాగ్రామ్ ఇవి వచ్చిన తర్వాత పోటీతత్వం పెరిగిపోయిందండి. నీకు ఎక్కువ మంది చూస్తున్నారా, నాకు ఎక్కువ మంది చూస్తున్నారా, నీకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక స్టేజ్, ఇప్పుడు నేనున్నాను, నిజం చెప్పాలంటే ఒక యాంకర్గా ఉన్నప్పుడు నేను ఎంతవరకు ఫాలో అవుతానంటే, నాకన్నా పై యాంకర్స్, చిన్న ఆర్టిస్టులు కొంచెం ఫాలో అవుతాను. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనము చేద్దాం, ట్రెండ్ను ఫాలో అవుదాం. ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు హీరోయిన్స్ని చూస్తూ ఉంటారు. టాలీవుడ్ ఎవరిని చూస్తుంది, బాలీవుడ్ని చూస్తుంది, ఎందుకంటే వాళ్ళే పెద్దగా. ఇప్పుడు హీరోయిన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు 0 సైజు బికినీలు వేసుకొని ఫొటోస్ షేర్ చేస్తున్నారు, అవునా కదా. ఈ ఆర్టిస్టులు వాళ్ళని చూసి ఏమైంది, ఇప్పుడు వ్యూస్ కోసం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం పెట్టేస్తున్నారు అంతే. మీరు అన్నట్టు మన అసలు ఒక వ్యక్తిగతం అనేది లేకుండా అయిపోయింది. కంపారిజన్ అండి. నేను సీక్రెట్లు ఉండాలనేది కాదు నా ఉద్దేశం, కానీ ఒక వ్యక్తిగతం ఉంటుంది మనకి. మనము మన పిల్లలతో ఉండేది
మన ఇల్లు, మన సంసారం అన్నీ ఉంటాయి. అసలు అన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏంటి? మీ ఇంట్లో కుక్క పిల్ల గురించి, మీ ఇంట్లో చెట్టుకు కాసిన కాయల దగ్గర నుంచి, మీరు వేసుకునే బట్టల దగ్గర నుంచి, మీరు తినే తిండి దగ్గర నుంచి, మీ ఇంటికి వేసుకునే వాల్ పెయింట్ దగ్గర నుంచి ఎన్ని ప్రపంచానికి ఏంటండి అవసరం? ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు? ఈ పెట్టి ఫాలోయర్స్ని పెంచుకునే కాంక్షలో ఆ వేటలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఉచితాలు మర్చిపోయి వాళ్ళ గురించి బయట పెట్టేసుకోవడం, పక్క వాళ్ళని కూడా అందులోకి బయటికి లాగటం. ఎంత ఎక్కువ మాట్లాడితే, ఎంత పెద్ద స్వరంతో మాట్లాడితే వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ అనుకుంటారు అని చెప్పి అసలు ఒక రకంగా అయితే జుట్లు పీకేసుకుంటున్నారు. ఇప్పటికీ మనం ఆ మాట్లాడే వాళ్ళకి సంబంధించి కూడా నువ్వు అని మాట్లాడకూడదు. బట్ అదంతా ఏమీ లేదు అస్సలు. అవన్నీ పోతేనే ఇలా బయటకు వచ్చి మాట్లాడతారా అనిపించేలాగా తయారయ్యారు. ఒక నీట్గా మాట్లాడేది, ఒక పద్ధతి అంటూ ఉండేది ఏదీ లేదు. అందుకని ఏంటి అంటే ఈ విషయంలో రాశి గారికి తెలిసి కూడా అనసూయని బ్లేమ్ చేయటం, ఆ వీడియో రిలీజ్ చేయటం చూసారా, నాకు ఒకంత అయితే ఆశ్చర్యం కలిగించింది. ఏది ఏమైనా అనసూయ అలా స్పందించటం టైమ్లీగా తను కూడా అనుకుని ఉంటుంది. చాలా అన్పాపులర్ అయిపోయింది నా వ్యవహారం అంతా, వీళ్ళందరూ ఎవరి ఇష్టారీతిని వాళ్ళు ఇచ్చేసేస్తున్నారు. ఈ టైంలో ఇది రైట్ టైము. రాశి గారికి సారీ చెప్పేసేస్తే ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్ అవుతుందని ఆవిడ చెప్పుంటారు. కానీ అసలు నన్ను ఎలా అడుగుతావమ్మా నువ్వు? అసలు ఆ స్కిట్ రాసినోడిని అడుగు, తీసినోడిని అడుగు, టీవీలో వేసినోడిని అడుగు, నన్ను ఎట్లా అడుగుతావు అని ఉండేది మామూలుగా అయితే కనుక అనసూయ. కానీ ఇప్పుడు ఇది చూసే చాలా మంది ఇంకేముంది, అనసూయ పొగరు దిగింది, అనసూయ మెడలు వంచేసాము, అనసూయ ముక్కు నేలకు రాయించేసాము అని చెప్పి చాలా మంది సంబరపడిపోతున్నారు. ఇండైరెక్ట్ గా కొన్ని క్వశ్చన్స్ రాశి గారికి వదిలిపెట్టారు ఆమె. ఇప్పుడు రాశి గారు చెప్పాలి ఆ ప్రశ్నల మీద. ఇప్పుడు ఈవిడొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చింది. అవును, ఆవిడ దాన్ని ఎలా చేస్తుందో చూడాలి. మరి ఇప్పుడు ప్రతి సినిమాలోనూ డైరెక్టర్ ఏది రాస్తే అది ఆర్టిస్టులు చేయకూడదు, ఇక్కడ నుంచి క్వశ్చన్ చేయాలి. అంతే కదా? అంతే. అలా క్వశ్చన్ చేసే శక్తి ఆ రోజుల్లో రాశి గారికి ఉండుంటే ఆ సినిమాలో ఆమె నటించకపోయి ఉండేవారేమో. అవును కదా, తనంతట తాను చెప్పిందే కదా.